అది క్రీస్తు ప్రభువుకు చెల్లింది. మొదటిది మరియ తల్లికి చెల్లింది. మరియ తల్లి మోక్షమునకు ఎత్తబడినటువంటి రోజును ఈరోజు స్మరించుకుంటున్నాము. రోమను కథోలిక సిద్ధాంతములలో ఈ సిద్ధాంతము చివరి వాటిలో ఒకటి. ఈ ఆచారము కథోలికలలో అతి ప్రాచీనంగా ఉన్నప్పటికీ 1950 సంవత్సరంలో బర్తినాలు పాపు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. బైబిల్లో మనకు ప్రత్యక్షముగా ప్రస్తావన లేనప్పటికీ 6వ శతాబ్దంలోనే పునీత గ్రెగరీ గారు తమ రచనలలో ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడినది అన్నటువంటి ఒక సత్యాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే అనాది కాలం నుండే ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకోపోబడినది అన్నటువంటి పండుగ, అన్నటువంటి సత్యము ఆనాటి క్రైస్తవులలో ఉన్నదని మనం గ్రహించాలి. క్రైస్తవులలో అతి పురాతనమైనటువంటి ఒక సత్యం. కథోలికులు మరియ తల్లిని అతి గొప్పగా ఆదరిస్తారు. తమ గుండెలకు అతి చేరువగా, తమ హృదయములకు అతి దగ్గరగా. ఒక కుటుంబములో తల్లి ఎలా ఉంటుందో అలాగే క్రైస్తవ కుటుంబానికి ఆమె తల్లిగా తన చల్లని దీవెనలతో అతి దగ్గరగా ఉండటం మనం గమనిస్తాం. ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తికి ఆమె తన మాతృత్వ ఆదరణను అందించడము మన కథోలికుల యొక్క అదృష్టంగా మన వాళ్ళు భావిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా ఆమెను తల్లిగా భావిస్తూ అతి గొప్పగా ఆమెను గౌరవిస్తారు. అలాగే ఆమె కూడా గురువులను తన కుమారుడుగా ఆనాడు యోహాను స్వీకరించిన విధంగా గురువులను కూడా ఆమె అలా స్వీకరిస్తూ ఉంది. మన విశ్వాసం ప్రకారం ఆది దంపతుల పాపం వల్ల జన్మ పాపం మనకు సంక్రమించింది. ఆ జన్మ పాపం వల్ల మనకు మరణం సంభవించింది. అయితే జన్మ పాపం వల్ల జన్మించకపోయిన మరియ తల్లి ఆమె శరీరము ఈ లోకములో మరణం కాకూడదని, మట్టిలో కలిసిపోకూడదని దేవుడు భావించి ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళడం మనం ఇక్కడ గమనించాలి. తన కుమారునికి నివాసమైనటువంటి పవిత్రమైన శరీరం మోక్షానికి ఆ విధంగా తీసుకుపోబడింది అంటూ మనం విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. ఈ పండుగకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటంటే ఆమె యేసుక్రీస్తు తల్లిగా ఎన్నిక కావటం. యేసుక్రీస్తు జన్మ సంఘటనలో మానవ ప్రమేయం ఆమెకు మాత్రమే ఉంది. కాబట్టి ఆమె ఎంతో గొప్పగా పరిగణింపబడి, ఎన్నిక చేయబడి, ప్రత్యేకింపబడినటువంటి మానవ మాతృరాలు అని మనం గమనించాలి. ఈ లోకంలో మనిషిగా పుట్టినటువంటి ఎవరైనా కానీ అంత గొప్ప స్థాయికి చేరుకోలేదు. ఎందుకంటే దేవుని జన్మములో, దైవ కుమారుని జన్మములో మానవ మాతురాలిగా ఆమెకు మాత్రమే ప్రమేయం ఉంది. అందువల్ల ఆమెను దేవుడు అంత గొప్పగా ప్రత్యేకించడం మనం గమనిస్తాం. మరొక గొప్ప సత్యం ఏమిటంటే ఆమె ఆత్మ శరీరములతో పరలోకానికి తీసుకోబడింది అన్నటువంటి సత్యము మనందరికీ గొప్ప ఊరట కలిగిస్తుంది. అంటే మనకు కూడా పరలోక ప్రవేశం ఆ విధంగా దొరుకుతుంది. అంటే పరలోక ప్రవేశం మనకు కూడా సంభవము అన్నటువంటి ఒక గొప్ప ఊరట. మనకంటే ముందుగా విన్నటువంటి మన ప్రియులు, మన ఆత్మీయులు, మన సహోదరులు, మన బంధువులు స్వర్గరాజ్యములో దేవుని యొక్క సాన్నిధ్యములో భాగ్యమైన స్థితిలో ఉన్నారు అన్నటువంటి భావన మనకి ఊరట కలిగిస్తుంది. ఆ భావన ఎలా కలుగుతుంది? ఇదిగో ఈరోజు మరియ తల్లి తన ఆత్మ శరీరములతో పరలోకానికి తీసుకోకపోయింది అన్నటువంటి సత్యము
మనందరికీ కూడా ఆ భావనను కలిగిస్తుంది. తన మోక్షారోపణం వల్ల ఆమె మనందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని ఈ విధంగా కలిగించడం మనం గమనిస్తున్నాం. మోక్షారోపణం కావడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మోక్షానికి శరీరాలతో తీసుకోబడినటువంటి వాడు బైబిల్లో ఒకరో ఇద్దరి కంటే ఎక్కువగా లేడు. అయితే మరియ తల్లిని ఆ విధంగా భగవంతుడు తీసుకోవడానికి కొన్ని అర్హతలు ఆమెకు సంక్రమించాయి. కొన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి. ఈ అర్హతలను ఈరోజు మనము కొన్ని మన బైబిల్లో ఫాదర్ గారు చదివినప్పుడు మనం గమనించాం. అదేంటంటే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అదేంటంటే మరియమ్మ తన బంధువు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించినది అని తెలియగానే ఆమె త్వరితముగా ప్రయాణమై పర్వత ప్రాంతమైన ఆమె ఉండేటువంటి నివాస స్థలాన్ని చేరుకున్నది అంటాడు లూకా రచించినటువంటి ఈ సన్నివేశము నిజంగా కళ్ళకు కట్టినటువంటి ఒక ప్రత్యక్ష ప్రసారం. ఎందుకంటే ఆయన రచనలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి భావం కళ్ళకు కట్టినటువంటి సన్నివేశం మన అడాన్ని పడేస్తుంది. దాన్ని చదివినప్పుడు అందులో లీనమై ఆ భావాన్ని, ఆ వ్యక్తులను, వారు వ్యక్తీకరించేటువంటి సంభాషణను మనం చదువుతున్నప్పుడు ఆ సన్నివేశం ఎంతో హృదయంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. అలాంటి సన్నివేశాన్ని మనకు ఆయన ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. మనం ఒకసారి ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే మన కళ్ళ ముందు ఆ సన్నివేశం ఉంటే ఇద్దరు స్త్రీలు అక్కడ సంభాషిస్తున్నారు. ఆమె పర్వత ప్రాంతంలో త్వరితగా ప్రయాణమై వెళ్ళిపోయింది. పర్వత ప్రాంతము అని చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నాడంటే అప్పటికే ఆమె గర్భం ధరించినటువంటి స్త్రీ తన బంధువు దగ్గరికి త్వరితంగా ప్రయాణమైపోయింది. అంటే తాను కష్టంలో ఉన్నప్పటికీ తన బంధువు యొక్క అవసరతను గుర్తించినటువంటి ఒక పుణ్యము. ఇంత గొప్ప గుణం స్త్రీలలో కొన్నిసార్లు కొన్ని లోటుపాటు జరుగుతూ ఉండవచ్చు. అలా జరగకూడదు. మన బంధువుల పట్ల, మన పట్ల ఆదరణ చూపే వారి పట్ల మనము కూడా గొప్పగా స్పందించాలి. మరింతని చూసి నేర్చుకోవాలి. ఆమె త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది అంటాడు. అలా వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మ సందర్శించినప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమ్మ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇద్దరు స్త్రీలు ఎలా మాట్లాడుకోవాలో, దేవుని నమ్మినటువంటి స్త్రీలు ఎలా సంభాషించాలో ఈ ఇద్దరు మనకు తెలియజేస్తారు. దేవుడు వారి జీవితాల్లో పనిచేసినటువంటి తీరును వారు వివరిస్తారు. దేవుడు తమను ఆశీర్వదించినటువంటి తీరును వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. అంతేగాని తమ కష్టాలు చెప్పుకోరు. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది అంటూ మామూలుగా మానవ సహజంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాడు అలా చెప్పుకోరు. వాడు ఏం చెప్తారంటే దేవుడు తమను ఆదరించిన తీరు గురించి చెప్తారు. అది ఉన్నతమైనటువంటి భావం. దేవుడు ఎలా ఆదరించారు. కష్టాలు మరిగా లేవా? ఆమె పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ, అలాగే తన భర్తగా ఎన్నుకోబడినటువంటి జోజప్పగా ఆయన వడ్డని వృద్ధి చేసేటువంటి కష్టజీవి. మరి కష్టంలోనే వచ్చిందా? అయినప్పటికీ అవన్నీ కూడా ప్రస్తావించారు. వారు దేవుడు ఏ విధంగా వారిని జీవించాడో వారు చెబుతారు. అలా వారిద్దరూ ఒకవైపు ఉంటే మరొక ఇద్దరు ఎవరు? వారి గర్భములలో ఉండేటువంటి ఇద్దరు పిల్లలు. ఒకరు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు. రెండవ వారు యోహాను, ఆ దేవుని రాక గురించి చెప్పేటువంటి ప్రస్తావించేటువంటి దూత యోహాను. వీరిద్దరు అంటే ఈ నలుగురు వ్యక్తుల యొక్క అపూర్వమైన కలయిక. ఈ నలుగురు వ్యక్తులు అక్కడ కలుసుకున్న విధానాన్ని లూకా మనకు వివరిస్తున్నాడు.
ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎలిజబెత్ అన్నప్పుడు, అమ్మ, నీవు స్త్రీలందరిలో గొప్పగా ఆశీర్వదింపబడిన దానము అంటూ. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని అలా పొగడడం చాలా అరుదు, కానీ ఎంత గొప్పగా అని చెబుతుంది. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానము అంటూ. ఎలా క్యాప్సియలే తాను కూడా దేవుని చేత ఆశీర్వదింపబడింది, కానీ తనకంటే గొప్పగా ఆశీర్వదింపబడింది. కారణం ఏమిటి? కారణం కూడా చెప్తుంది. ఎందుకంటే నీవు నా ప్రభువు తల్లి, నా ప్రభువుకు తల్లి అంటూ. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రార్థించింది? నేను అందుకు తల్లి, అందుకు నేను ఎంత మాత్రం పాపురాలు కాను. అయితే అలా సంభవిస్తూ ఉంది. కారణం ఏమిటంటే దేవుడు నన్ను కూడా ఆదరించాడు. నా ప్రభువు తల్లి అని. ఎలిజబెత్ చాలా గొప్ప స్త్రీ, ఎవరు కూడా ప్రస్తావించినటువంటి గొప్ప సత్యాన్ని ఆమె మొట్టమొదటి చెప్పింది, నా ప్రభువు అన్నారు. ఆమె ప్రభువు అని ఆమెకు ఎలా తెలిసింది? ఎవరు ప్రస్తావించారు? అది ప్రస్తావించి సిమియోను తర్వాత, సిమియోను ప్రవక్త, అన్న అన్నాడు ప్రవక్తి, వీరు ప్రస్తావించారు. కానీ వారికంటే ముందుగా ఈమె గొప్పగా అలా చెప్పడం, నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి ఎంత గొప్పగా చెప్పింది. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప గొప్ప అభిరుచి. కారణం ఏమిటి? లోకాన్ని చెబుతాడు. ఆమె ఆత్మచేత ప్రేరేపింపబడి, ఆత్మచేత ఆశీర్వదింపబడి ఆమె అలా చెప్పింది. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్పతనం దేవుని ఎంతో ఆకర్షించింది. అందువల్ల ఆయన ఆమెను అనుగ్రహించారు. దేవుని గుర్తించేటువంటి, దేవుని తల్లిని గుర్తించేటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రసాదించారు. అలా అన్న తర్వాత ఎలిజబెత్ తమ మరొక మాట్లాడుతుంది, మరియమ్మ గారిని ఎవరు కూడా ప్రస్తుతించని, ఎవరు కూడా పొగడనటువంటి ఒక గొప్ప మాట ఎలిజబెత్ అంటుంది. ఆ అన్నది కదా, అమ్మ, నీవు దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది అని నమ్మావు కదా, అందుకు నీవు ధన్యురాలవు అన్నది. నీవు దేవుని వాక్యము జరుగుతుంది అని నమ్మావు, అందుకు నీవు ధన్యురాలవు అన్నది. దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మకంలోనే ధన్యత ఉంది అంటూ తెలిసిపెట్టారు. అది ఆమెకు సంక్రమించింది, మరి తనకు సంక్రమించింది. ఎందుకంటే గాబ్రియల్ సంబంధం చెప్పిన వెంటనే, అమ్మా, ఇదిగో నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయన మహోన్నతుని కుమారుడు, ఆయనకు నీవు తల్లి కాబోతున్నాము అని అన్న తర్వాత తనకున్నటువంటి చిన్న సందేహం ఆమె నివృత్తి చేసుకున్న తర్వాత ఆమె అంటుంది, నేను ప్రభువు దాసిగానను, నువ్వు చెప్పినట్టే నాకు జరుగుగాక, దేవుని వాక్యము నెరవేరుగాక అంటుంది. ఆ మాట అన్న తర్వాత గాబ్రియల్ సంబంధించడంతో ముచ్చటపడిపోయాడు, ఎంతో సంతోషించాడు. అది మన బైబిల్లో లేకపోయినప్పటికీ గాబ్రియల్ సంబంధించిన యొక్క మనస్థితి అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతకంటే ముందుగా ఆయన జకర్యాకు ఈ మాట చెప్పినప్పుడు జకర్యా నమ్మలేదు. ఆయన యాజకుడు, దేవుని యొక్క ఆలయంలో బలి సమర్పించేటువంటి యాజకుడు, ఆయనే నమ్మలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు, అందరితో సంభాషించేవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆయన నమ్మలేదు. వృద్ధుడు, ఆయన నమ్మలేదు. కానీ ఈమె పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు, ఈమె ఏమీ నేర్చుకోలేదు, జీవితానుభవం లేదు. ఇప్పుడిప్పుడే ఈమె ప్రదానం చేయబడింది. మరి ఈ బాలికకు ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, దేవుని వాక్యం నెరవేరాలి, నీ మాట చొప్పున నాకు జరుగుగాక, ఎంత గొప్పగా చెప్పింది. గాబ్రియల్ సందర్శనం ముచ్చటపడిపోయాడు, ఎంతో సంతోషించాడు. ఆ మాట అనగానే సంతోషపడి ఈరుల వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లూకా అంటాడు కదా, దూత వెళ్ళిపోయాను అంటాడు. దాని అర్థం ఏంటంటే దూత మళ్ళీ తిరిగి రాలేదు, ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రావడానికి ఆమె ఆస్కారం ఇవ్వలేదు, ఆమె అవకాశం ఇవ్వలేదు. అది గొప్పతనం, అది విశ్వాసం. అంటే అంత గొప్పగా దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది అని నమ్మినటువంటి స్త్రీ, అదే అర్హత. అందువల్లనే ఆమె అంత గొప్పగా ఆశీర్వదింపబడి పరలోకానికి ఆత్మశరీరంతో చేరవేయబడింది అన్నట్టుగా
మనం గ్రహిస్తున్నాం. అలా మీరు సంపాదించుకుంటున్నప్పుడు ఇంకొక కృత్యమైన సన్నివేశం జరిగింది. ఎలిజబెత్ అమ్మ గర్భమునందల శిశువు ఆనందంతో గంతులు వేసెను అంటాడు దూత. ఆనందంతో గంతులు వేసెను అని అంటాడు. గర్భస్థ శిశువుకు ప్రాణం ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే స్పందన కూడా ఉంటుంది. అది అందరూ గమనించాలి. స్త్రీలకు ఆ విషయం తెలుసు, పురుషులు తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉంది. స్త్రీలతో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వారిని తీర్చిదిద్దాలి, ఎలా వారిని గొప్పగా ఆదరించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే గర్భస్థ శిశువు స్పందిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ శిశువు వెంటనే ఆనందంతో గంతులు వేశాడు అంటాడు లూకా. ఆనందంతో గంతులు వేశాడు. ప్రభు యొక్క రాక, ఆ తల్లి యొక్క స్వరమును విన్న తర్వాత ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు తన ప్రభువు, ఆయన ఎవరు నాకు తెలుసు, ఆయన గురించి నా దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో ఆయన దగ్గరికి వస్తాడు అంటూ చెప్పాడు అంటూ తెలుసుకున్నటువంటి యోహాను ఆనందంతో గంతులు వేయటం గమనిస్తాం. అదొక తన్మయత్వం. ఆ తన్మయత్వాన్ని మనం వివరించలేదు. ఆ తన్మయత్వం ఎవరికి వస్తుంది? దావీదుకు వచ్చింది. దేవుని సమక్షంలో తన్మయత్వంతో గంతులు వేశాడు. శరీరం మీద స్పృహ లేకుండా నాట్యం చేశాడు. ఆయన గళం పాడింది, ఆయన కలం రాసింది, ఆయన పాదం ఆడింది. తన్మయత్వం అంటే ఎలా ఉంటుంది? అంత గొప్పగా నాట్యం చేశాడు. అది దేవుని ముందు ఉన్నటువంటి తన్మయత్వం. అలాగే పేతురు తాబోరు పర్వతం మీద తన్మయత్వంలో ఏదేదో మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నట్టు అర్థం కాలేదు. ఎందుకంటే తన ముందు ఉన్నది దేవాది దేవుడిని గ్రహించారు. అదొక తన్మయత్వం. అలాగే ఈ శిశువు కూడా తన్మయత్వంతో గంతులు వేశాడు అంటాడు. అది బయటలోని ఒక గొప్పదనం. ఆ ప్రభువును మోసేటువంటి ఒక వాక్యమైన స్థితి. అందువలనే ఆమెకు ఆ అర్హత వచ్చింది అని మనం గ్రహించాలి. ఇలా మరియమ్మ ఈ గొప్ప అంతస్తును సంపాదించుకొని దేవుని స్తుతిస్తూ గొప్ప గీతం పాడుతుంది. ఆ గీతంలోని గొప్ప భావం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఎవరెవరైతే ఈ లోకంలో అనాథులుగా పీడితులుగా ఉన్నారో భగవంతుడు వారందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అంటూ ఆమె ఎంత గొప్పగా దేవుని స్తుతిస్తూ చెప్పినటువంటి గీతం మనందరికీ కూడా తెలుసు. ఆ గీతంలో కూడా సారాంశాన్ని మనం ఇప్పుడు కూడా గమనిస్తూ గానం చేస్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైన స్థితిలో మరియ తల్లిని ఉంచినటువంటి దేవుడు ఈరోజు ఆమెను ఆత్మతోనూ శరీరంతోనూ మోక్షానికి తీసుకుని పోయినటువంటి ఆ మహోన్నత రోజును మనం స్మరణ చేసుకుంటున్నాం. కాబట్టి ఆమెకు అర్హత అన్నటువంటిది ఈ విధంగా సంక్రమించింది. అంటూ మనం గమనిస్తే ఒక స్త్రీ అన్నది ప్రభు ప్రసంగించేటప్పుడు, అయ్యా నీ పాలించినటువంటి స్తన్యములు, నిన్ను మోసినటువంటి గర్భము ధన్యమైనది అంటూ ఆమె గురించి గొప్పగా ప్రస్తుతి చేస్తుంది. అంటే అంత గొప్పమైన స్థితిలో దేవుడు ఆమెను ఉంచాడు అంటూ మనం గమనిస్తున్నాం. అందుకే ఆమెను ఆత్మ శరీరములతో మోక్షములకు తీసుకుపోయినటువంటి ఈ రోజును మనం ఎంతో గొప్పగా ఆదరిస్తాము. అనాథులని క్రైస్తవులు ఈ రోజును ఒక పండుగగా ఆదరిస్తూ ఒక గొప్ప మహోత్సవంగా చేసుకోవడం మనం గమనిస్తున్నాం. ఇలా మరియ తల్లిని ఎంతో గౌరవించేటువంటి ఈ మన ప్రభుత్వ విచారణ ఎంతో పుణ్యం చేసుకున్నది, అదృష్టం చేసుకున్నటువంటి విచారణ. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక మంచి గృహ మన రోడ్డు సమీపంలో ఉంటూ ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. మరి తల్లి గురించి చెబుతూ, అలాగే క్రైస్తవ సాక్ష్యం ఇస్తూ ఉన్నటువంటి ఈ గృహ మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది. మన క్రైస్తవ సాక్ష్యాన్ని ఇతరులకు ఆ విధంగా తెలియజేస్తుంది. అందువల్ల మనం ఎంతో సంతోషంగా ఈ పండుగలు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ మన కుటుంబం మీద దేవుని యొక్క ఆశీస్సులు రావాలని, మరి తల్లి చల్లని చూపు ప్రసరించాలని
మనము ప్రార్థన చేస్తూ ఈ పూజలో పాల్గొంటూ ఈ పండుగను చేసుకుంటాం. అలాగే ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మనం కొనియాడుతున్నాము. మరి తల్లి కూడా ఎన్నో గొప్ప విషయాలు తన యొక్క మౌన జీవితం ద్వారా మనకు నేర్పింది. ఆమె జీవితంలోనే ప్రభువు 2 మాటలు అన్నారు. ఆ మాటలు మన పిల్లలకు కూడా వర్తిస్తాయి, మన యువకులు కూడా వర్తిస్తాయి. అవేమిటంటే, బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు మరి తల్లి అంటుంది, అయ్యా ఎందుకు ఇలా చేశావు, నేను నీ తండ్రి ఎంతో బాధపడుతుంది నేను వెతుకుతున్నాను కదా అన్నప్పుడు ప్రభు అంటాడు, నా కోసం మీరు ఎందుకు చూశారు, నేను నా తండ్రి పని మీద ఉండవలని మీకు తెలియదా అంటాడు. అంటే ఆయన అన్నాడు కదా, అమ్మ నీవు ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితికి చేర్చబడ్డావు, నీకు తెలుసు. అయితే నీవు కూడా ఒక మానవ మాత్రాలువే, నీవు కూడా ఒక తల్లివే, అందువల్ల అలా అంటున్నావు. కానీ నీకు తెలుసు నేను నా తండ్రి పని మీద ఉండాలి అని నీకు తెలుసు. అటు నా తండ్రి పని మీద నేను ఉండాలి అన్నాడు. ఈ మాటను మన యువకులు పిల్లలు గ్రహించాలి. నేను నా పని మీద నేను ఉండాలి అంటే ఏదో ఒక ధ్యేయంతో ఉండాలి, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. 12 ఏళ్ల బాలుడు ప్రభు ఆ మాట చెప్పాడు అంటే మన పిల్లలు కూడా ఆ మాట చెప్పగలగాలి. నేను బాగా చదువుకోవాలి, నా జీవితం కూడా ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఒక ధ్యేయంగా ఉండాలి అంటూ వాళ్ళు ముందుకు వెళ్ళగలగాలి. అలాంటి క్రమశిక్షణ పిల్లలలో ఉండాలి. పిల్లలను అలా పెంచడానికి తల్లిదండ్రులు ఉద్యుక్తులై ఉండాలి. అలా ఉన్నప్పుడే మంచి క్రైస్తవ జీవితం, మంచి పౌరులుగా మన కుటుంబాలు మంచి పౌరులు అందించడానికి సాధ్యమవుతుంది. అలాగే మరి తల్లి అన్నప్పుడు, నాయన వారికి ద్రాక్షారసం అయిపోయింది, వారికి ఏదైనా సహాయం చేయి అన్నప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆ మాటలోనే అర్థమేంటి, నా సమయం ఇంకా రాలేదు అంటే నాకు ఒక సమయ సందర్భాలంటూ ఉన్నాయి. నా తండ్రి నాకు సమయాన్ని ఈ విధంగా కేటాయించాడు, దాన్ని నేను తప్పకుండా ఆచరిస్తాను అని అన్నాడు. అలాగే మన పిల్లలకు కూడా క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి. ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నాడు, నేను కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. నాకంటూ ఒక సమయం అంటూ ఉంది, ఈ సమయంలో ఈ పని చేయాలి అంటూ మన పిల్లలు కూడా నేర్చుకోవాలి, మన యువకులు నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే ఇదిగో ఆ తిరుగులను మనం చూపినటువంటి ఆదర్శాన్ని మన కుటుంబాలు కూడా చూపగలుగుతాం. అలాంటి ఒక మంచి వాతావరణం మన కుటుంబాల్లో రావాలి. అలా ఉన్నప్పుడే మంచి పౌరులుగా మంచి విద్యుత్ ధర్మముతో మన విద్యార్థులు మన పిల్లలు ముందుకు రావడానికి సాధ్యమవుతుంది. అలాగే ప్రభువు అలవాటు చొప్పున ఆయన మందిరానికి వెళ్ళాడు అంటాడు కనుక 4వ అధ్యాయం. అలవాటు చొప్పున అంటే ఏమిటి, నాకు అలవాటు అయింది. ఎవరు అలవాటు చేశారు? తల్లిదండ్రులు అలవాటు చేశారు. ఆయన మందిరానికి తీసుకువెళ్తూ ఉన్నారు, ఆయనకు అలా అలవాటు అయింది, అలవాటు చొప్పున వెళ్ళాడు అంటాడు కనుక 4వ అధ్యాయం మనం చదివి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను గుడికి తీసుకురావాలి, ఇంటి దగ్గర వదిలిపెట్టవద్దు. వారు ఒకసారి ఇంటి దగ్గర ఉంటా ఉంటారు, లేదు తప్పనిసరిగా ఆదివారం గుడికి తీసుకురావాలి, అలవాటు చేయాలి. నీవు అలవాటు చేసినటువంటి నీ కొడుకు రేపు తనకు తానే గుడికి వస్తాడు. అలవాటు చొప్పున మధ్యనాటికి వెళ్ళాను అంటూ నీ కొడుకు గురించి కూడా నువ్వు చెబుతావు. అలాంటి మంచి వాతావరణం మన క్రైస్తవులకు సంక్రమించాలి, క్రైస్తవ జీవితంలో సంక్రమించాలి. అప్పుడే మనం ఈ సంఘానికి మంచి పౌరులు అందించగలం, మంచి పౌరులను అందించడానికి సాధ్యమవుతుంది. సమాజానికి ఏదో ఒకటి చేయాలి. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని చెప్తే సరిపోదు. సమాజం మనకి ఎంతో ఇస్తుంది, మనం సమాజానికి ఏమి ఇవ్వగలము? ఏదో ఒకటి ఇవ్వగలగాలి. సమాజ సేవ చేయగలగాలి. క్రైస్తవ జీవితం ఇప్పుడు కూడా ఇవ్వటంలోనే ఉంది, ఇస్తూనే ఉంటారు క్రైస్తవులు. అది క్రైస్తవ జీవనంలో ఒక భాగం. అందువల్లనే క్రైస్తవ జీవితం అంత గొప్పగా ఉంటుంది, అంత సంపన్నంగా ఉంటుంది. ఇతరులకు ఇవ్వగలిగేటువంటి గొప్ప దాతృత్వ గుణం క్రైస్తవులకు ఉంటుంది. దేవుడు మనకు 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? ఒక చెయ్యి మన కోసము, రెండవది ఇతరుల చేయుట కోసం. అలాంటి
తత్వాన్ని మనం అలవర్చుకోకపోతే జీవితం స్వార్థమైపోతుంది. అలా స్వార్థమైన జీవితం సమాజానికి ఎంత మాత్రమూ పనికిరాదు, దేశానికి ఎంత మాత్రమూ పనికిరాదు. ఇలాంటి మంచి భావనలతో మన పిల్లలను బాలయేసుని పెంచిన విధంగా పెంచుతాం. అలా గొప్పగా జీవిస్తూ మన జీవితంలో వారు ఎంతో సంతోషాన్ని తీసుకురావాలని మనసారా ఆ మరి తల్లిని ఈరోజు ప్రార్థన చేస్తాం. అందరూ పైకి లేచి మరి శ్వాస పరలోకం